పోర్ట్ బ్లేర్ పేరు ఇక మీదట శ్రీ విజయపురంగా మారనుంది. అండమాన్ నికోబార్ మన యూనియన్ టెరిటరీ యొక్క రాజధాని పోర్ట్ బ్లేర్. దాన్ని ఇంకా శ్రీ విజయపురం అని పిలవబోతున్నారు. పోర్ట్ బ్లేర్ అనేది కలోనియల్ ఇంప్రింట్ అని చెప్పి, అంటే అది కలోనియల్ టైంలో వచ్చిన పేరు. అప్పట్లో ఒక సర్వేయర్ ఉండేవాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసేవాళ్ళు. ఆయన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని మ్యాపింగ్ చేశారనమాట. ఆయన కెప్టెన్ ఆర్చిబాల్డ్ బ్లేర్. ఆయన పేరు మీద పోర్ట్ బ్లేర్ వచ్చింది. సో ఇక నుంచి కూడా బ్రిటిష్ లెగసీసు, కలోనియల్ లెగసీసు మనకు ఉండకూడదు. భారతీయ తత్వం దానిలో కనిపించాలి. మనది అది స్ట్రాటజికల్గా అండమాన్ నికోబార్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఓషన్లో నేవల్ కమాండ్ కూడా మనకు చాలా చాలా క్రూషియల్ అనమాట. సో పోర్ట్ బ్లేర్ పేరుని ఇప్పుడు శ్రీ విజయపురం, విజయ అంటే విక్టరీ, శ్రీ అంటే ఆస్పీషియస్. సో ఇండియన్ పేరు తీసుకొచ్చి పెట్టారు పోర్ట్ బ్లేర్కి. 2018లోనే ఇలాంటి ప్రయత్నం ఒకటి జరిగింది. అండమాన్ నికోబార్కి సంబంధించి కొన్ని ద్వీపాలు, ఆ ద్వీపాలకి ఇండియన్ నేమ్స్ తీసుకొచ్చాం, మన ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్. ఉదాహరణకి రోస్ ఐలాండ్కి నేతాజీ సుభాష్ చంద్రబోస్, నీల్ ఐలాండ్కి షహీద్ ద్వీప్, హ్యావ్లాక్ ఐలాండ్కి స్వరాజ్ ద్వీప్ అని పేర్లు మార్చామన్నమాట. అండమాన్ నికోబార్ ముఖ్యంగా పోర్ట్ బ్లేర్ అనేది మనకు చాలా చాలా క్రూషియల్. సుభాష్ చంద్రబోస్ ఈ ప్రాంతం నుంచే ఫస్ట్ టైం డిసెంబర్ 1943లో ట్రై కలర్ ఫ్లాగ్ ఎగరేశారు, తిరంగా ఎగరేశారనమాట. అంతేకాదు వీర్ సవార్కర్ చాలా సంవత్సరాలు అక్కడ సెల్యులార్ జైల్లో జీవితం గడిపేశారు. అండమాన్ నికోబార్ చోళ సామ్రాజ్యం దగ్గర నుంచి, చోళా టైంలో అక్కడ నేవల్ బేస్ ఉండేదంట. వాళ్ళకి నేవల్గా, స్ట్రాటజికల్గా అది చాలా ఇంపార్టెంట్ అనమాట. కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ నిర్ణయం ప్రకటించింది. పోర్ట్ బ్లేర్ పేరును శ్రీ విజయపురంగా మార్చింది. మనకి అండమాన్ నికోబార్ అనేది చాలా విశిష్టమైంది. దాంతోపాటు స్వతంత్ర సమరయుద్ధం టైంలో కూడా చాలా కీలక పాత్ర అనమాట అక్కడి నుంచి. సో వలసవాద వారసత్వం అనేది అక్కడ ఏ విధంగా కనిపించకూడదు. మన పోరాట పటిమ, మన చరిత్ర అనేది ఇండియనైజేషన్ అవ్వాలి. ప్రస్తుతం మన దేశానికి సంబంధించి వ్యూహాత్మకంగా, అభివృద్ధి పరంగా అండమాన్ నికోబార్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీని గురించి ట్వీట్ చేస్తూ, అమిత్ షా గారు కలోనియల్ ఇంప్రింట్స్ నుంచి మనం విముక్తి జరగాలి, మనకు విముక్తి కలగాలి, మన ఇండియనైజేషన్తో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడటం ట్వీట్ ద్వారా జరిగింది. అంతేకాదు పోర్ట్ బ్లేర్ అనేది నేవల్ స్ట్రెంత్ కానీ, ఎయిర్ ఫీల్డ్ కానీ, అక్కడ వీర్ సవార్కర్ ఎయిర్పోర్ట్ కానీ, అక్కడ ఆర్మీ స్టేషన్స్ కానీ, ఇవన్నీ మనకు చాలా స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా దానికి ఒక విక్టరీ అనే మీనింగ్ వచ్చేటట్టు పెట్టాలని శ్రీ విజయపురం అని పేరు పెట్టినట్లు మనకి ఇక్కడ అర్థమవుతోంది. సో ఇది అండమాన్ నికోబార్ అనేది ఇండియాకి ప్రెస్టేజెస్, మన ఇండియన్ ఓషన్లో మన డామినెంట్ పొజిషన్ చూపించుకోవడానికి కూడా. ఎందుకంటే మనం చూసాము ఇండియన్ ఓషన్లో చైనా పన్నాగాలు ఇవన్నీ చూస్తూ వచ్చాం కదా. సో పేరుకి సిగ్నిఫికెన్స్ ఉంటుందా అంటే ఖచ్చితంగా శ్రీ విజయపురం అంటే ఇండియా ఒక విక్టరీని దీనిలో మనం చూపిస్తున్నాం అనమాట. అండమాన్ నికోబార్తో మనకున్న అనుబంధాన్ని దీనిలో మనం చూపిస్తున్నాం. అంతేకాదు వ్యూహాత్మకంగా దాంతో ఉన్న సంబంధాన్ని మనం చూపిస్తున్నాం. అంతేకాదు అక్కడ సుభాష్ చంద్రబోస్, వీర్ సవార్కర్ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి చేసిన పనులకు ప్రతీకగా, అక్కడ చేసిన త్యాగాలకు ప్రతీకగా మనం దీన్ని విజయపురం అని తీసుకొస్తున్నాం అనమాట. సో ఇక నుంచి పోర్ట్ బ్లేర్ పేరు శ్రీ విజయపురంగా మారుతోంది.